ధనిష్ట నక్షత్రం. ధనిష్ట నక్షత్రానికి నక్షత్ర దేవత వరుణుడు. నక్షత్ర అధిపతి గ్రహం కుజుడు. నక్షత్ర అధిదేవత అష్టవసువులు. ధనిష్ట నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారికి 7 సంవత్సరాల పరిపూర్ణమైన కుజమహాదశతో ప్రారంభమవుతుంది. 2వ పాదం వారికి 5 సంవత్సరాల 3 నెలల కుజమహాదశ. 3వ పాదం వారికి 3 సంవత్సరాల 6 నెలల కుజమహాదశ. 4వ పాదం వారికి 1 సంవత్సరం 9 నెలల కుజమహాదశతో జీవితం ప్రారంభమవుతుంది. ధనిష్ట నక్షత్రం 1వ పాదం. ధనిష్ట నక్షత్రం 1వ పాదాన్ని నృప అంశ అని పిలుస్తారు. ఇందు జన్మించిన వారు బలమైన శరీరం గలవారు, అధికారం గలవారు, పదవులు పొందేవారు, గర్వం కలవారు అవుతారు. ఇందు జన్మించిన వారికి రాజసము, ఠీవి, దర్పము, స్వాభిమాన గుణము ఉంటాయి. ధనార్జన అధికమే కానీ వ్యయం కూడా ఎక్కువే. 1వ పాదంలో జన్మించిన వారికి స్థూలకాయం ఉంటుంది. తీక్షణమైన ప్రకృతి, కఠినంగా వ్యవహరించైనా ఆర్జన చేస్తారు. కామప్రకోపం అధికం. దారిద్ర్య బాధ ఎలా ఉంటుందో వీరికి స్వానుభవంలో కొంతకాలం ఉంటుంది. ఇతరుల పని చెడగొట్టడంలో ఆసక్తి అధికం. వీరి మాయా మాటలలో పడి కొందరు అపనిందలు, అపవాదాలకు గురవుతారు. ఈ 1వ పాదంలో జన్మించిన వారు ప్రవర్తన యందు, మాటల యందు తొందరపాటు తగ్గించుకొనుట మేలు. అవయవ పుష్టి అధికంగా ఉంటుంది. కామవాంఛ కలిగి స్త్రీలోలుగా ఉంటారు. శరీర ఆరోగ్యం తక్కువ. ఇష్టం లేని వారిని హీనముగా చూస్తారు. ధనిష్ట నక్షత్రం 2వ పాదం. ధనిష్ట నక్షత్రం 2వ పాదాన్ని సౌమ్యాంశ అని పిలుస్తారు. ఇందు జన్మించిన వారికి విద్యాధిగత్యత, వినయ గుణం, లోభత్వం ఉంటాయి. అన్నింటా ముందు జాగ్రత్త పరులు, వినయం కలవారు, లౌక్యంగా మాట్లాడేవారు, విద్యావంతులవుతారు. ఈ 2వ పాదంలో జన్మించిన వారు విశేషంగా శ్రమ చేసి తమ కార్యాలను పూర్తి చేసుకుంటారు. వైద్య, న్యాయశాస్త్రములందు ప్రావీణ్యులుగా ఉంటారు. వినయంగా మాట్లాడుతూ తమ కార్యాలు పూర్తి చేసుకుంటారు. విద్యా ఉద్యోగవంతులవుతారు. బాల్యంలో కష్టాలు ఎదురైనప్పటికీ ధర్మం తప్పని వారు. విద్య వల్ల క్రమక్రమంగా పైకొస్తారు. వీరిలో కొందరికి మంత్ర విద్యాపరమైన రాణింపు ఉంటుంది. నాయకత్వ లక్షణాలు ఉన్నవారు. అహంకారం చేత అప్పుడప్పుడు పతనమవుతూ ఉంటారు. ధనిష్ట నక్షత్రం 3వ పాదం. ధనిష్ట నక్షత్రం 3వ పాదాన్ని అభయాంశ అని పిలుస్తారు. ఇందు జన్మించిన వారు మెచ్చుకోదగ్గ అలవాట్లు గలవారు. పరిస్థితులను బట్టి మారిపోతూ తమ పనులను పూర్తి చేసుకునేవారు. దీర్ఘాయుష్యు కలవారు, దూరదృష్టి కలవారు, జ్యోతిష శాస్త్రంలో ప్రవేశం గలవారు అవుతారు. ఈ ధనిష్ట నక్షత్రం 3వ పాదంలో జన్మించిన వారు పొట్టిగా ఉంటారు. ఆలోచన శూన్యత్వం వల్ల అప్పుడప్పుడు పొరపాట్లు చేసినా మొత్తం మీద అభిమానం, శౌర్యం అనబడే గుణముల చేత ప్రభువుల వల్ల గౌరవం పొందగల జాతకులు. విద్యాపరమైన ఆర్జన ఈ పాదం వారికి ఉంటుంది. అది ప్రభుత్వ మూలకంగా సంప్రాప్తిస్తుంది. ఉన్నతాధికారులు కాగలరు. కీర్తి పొందుతారు. ధర్మాన్ని, న్యాయాన్ని తప్పని రీతిగా ధైర్య సాహసాలతో వ్యవసాయము, వ్యాపారాలు చేసి విశేష ధనార్జనలు చేస్తారు. ధనం వల్ల గర్వం కలిగి ఉంటారు. సత్యవాదులు అవుతారు. కొంచెం వంగి నడుస్తారు. భోగలాలసత్వం ఉంటుంది. న్యాయ మార్గంలో నడవాలన్న కాంక్ష, కార్యనైపుణ్యం ఉంటాయి. ధనిష్ట నక్షత్రం 4వ పాదం. ధనిష్ట నక్షత్రం 4వ పాదాన్ని క్రూరాంశ అని పిలుస్తారు. ఇందు జన్మించిన వారు బలమైన దేహం కలవారు. పాపాలు చేసేవారు. మహాధైర్యవంతులు. తెలిసి కూడా దుష్టులతో సహవాసం చేస్తారు. మాటలలో నిజం ఉండదు. దేవుడు లేడు అనే తత్వము, పాపభీతి లేకపోవడము, దయాదాక్షిణ్యాలు లేకపోవడము వలన పాపకార్యాలు చేస్తారు. సన్మార్గులను, సోదరులను నిందిస్తారు. ఈ క్రూరాంశలో జన్మించిన వారికి క్రోధం అధికం. క్రూర కార్యాచరణ గల వీరు కక్ష సాధింపుదారులు కూడా. మధ్య వయసు నుండి మార్పు సంభవం. ఈ 4వ పాదంలో జన్మించిన వారికి ఉద్రేక ప్రకృతి ఎక్కువ. కఠినాత్ములు. క్రూరత్వం, గర్వం, అహంభావం చాలా ఎక్కువ. కొందరిలో ఆకారం కూడా వికృతి. అజ్ఞానం లేదా గర్వం వల్ల పొరపాట్లు చేసి శత్రువుల్ని పెంచుకుంటారు. రాజకీయాలంటే గల ఆసక్తి చేత ఇతరులను వంచించి వారి ధనాన్ని తన స్వప్రయోజనం నిమిత్తం ఖర్చు పెట్టడంలో నేర్పరులుగా కాగలరు. వీరిలో కొందరికి ప్రాప్తించే ఉన్నత పదవులు కూడా జనపీడాకరంగా పరిణమిస్తాయి. అంటే వీరిలో ఎవరికైనా పదవులు ప్రాప్తిస్తే వాళ్ళ వల్ల ప్రజలకి పీడ అనేది ఉంటుందన్నమాట. మొత్తం మీద ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు మెచ్చుకోదగ్గ అలవాట్లు గలవారు. తమ వృత్తి ఉద్యోగాల్లో చురుగ్గా వ్యవహరిస్తారు. ఇతరుల పట్ల దయలేని వారు, దైవభక్తి లోపించిన వారు, విద్యావంతులు, వేడి శరీరతత్వం గలవారు, చాడీలు చెప్పే స్వభావం కలవారు, పొడవైన మరియు వెడల్పైన పాదాలు గలవారు, సంగీతం పట్ల ఆసక్తి లేదా నేర్పు గలవారు, సాహసవంతులవుతారు.
ధనిష్ట నక్షత్రంలో జన్మించిన పురుషులు వ్యసనములకు లోబడువారు, క్షయరోగం పొందువారు, రహస్యముగా అపరాధాలు చేసేవారు, పరస్త్రీ సాంగత్యం గలవారు అగును. ధనిష్ట నక్షత్రంలో జన్మించిన స్త్రీలు ధనవంతులు, పురాణాలయందు ఆసక్తి గలవారు, ధార్మికులు, భూతదయ గలవారు అగును. ధనిష్ట నక్షత్రానికి అనుకూలమైన నక్షత్రాలు: శతభిష, ఉత్తరభాద్ర, అశ్విని, కృత్తిక, రోహిణి, ఆరుద్ర, పుష్యమి, మఖ, ఉత్తర ఫాల్గుని, హస్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణ నక్షత్రాలు. మధ్యమ నక్షత్రాలు: మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలు. ప్రతికూల నక్షత్రాలు: పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర, ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాలు. మిక్కిలి చెడు చేసే నక్షత్రాలు: భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాలు.